నిర్మల్ జిల్లా నరసాపురం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో 23 విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో 15 మంది విద్యార్థినులను మండల కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్కు, మరో 5 విద్యార్థినులను నిర్మల్ జిల్లా కేంద్ర హాస్పిటల్కు తరలించారు. విద్యార్థినులకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. మధ్యాహ్న భోజనమే ఫుడ్ పాయిజన్ కి కారణంగా చెబుతున్నారు. రమేష్ పాపని కేజీబీవీ హాస్టల్లో వేసిన నిన్న నుంచి జ్వరం వచ్చింది, కానీ మన ఎవరు మేడమ్స్ చేయలేదు. ఆల్రెడీ అసఫ్ హాస్పిటల్లో రూపేసి సీరియస్ అయితే ఇక్కడ నిర్మల్కి ఏరియా హాస్పిటల్ పంపించిన తర్వాత ఇప్పుడు 8 గంటలకు ఫోన్ చేసి మీ పాపకు జ్వరం ఏం లేదు, టెన్షన్ పడకండి, స్లోగా రండి అని చెప్పి ఇంత సీరియస్ ఉన్నారు. కానీ ఎవరేం పట్టించుకుంటారు, ఫుడ్ పాయిజన్ అయింది కానీ ఎవరేం పట్టించుకుంటారు మేడం. ఆల్రెడీ ఇంత సీరియస్ అయింది కానీ ఇప్పుడు ఎవరి బాధ్యత? యశో మేడం ఫోన్ చేస్తే యశో మేడం నేను నసాపూర్లో పిల్లలు పట్టుకుంటున్నా, నేను రాకొచ్చిన నేను చెప్తుంది. మేము శంకర్ సార్ శంకర్ సార్ పిల్లలను చూసుకున్నాను మధ్యాహ్నం అంటే ఇప్పుడు మధ్యాహ్నం పిల్లలు చూసుకున్నప్పుడు మాకు కాల్ చేయొచ్చు కదా, ఫాదర్ కాల్ చేస్తే ప్రైవేట్లో కంపల్సరీ దీనికోసం ఫోన్ చేయలేదు. దానికోసం నేను ఇంత సీరియస్ అవుతున్నాను. పిల్లలకు రాత్రి నుంచి కడుపు నొప్పి లేచింది. కడుపు నొప్పి లేచినప్పుడు కనీసము ఎస్ఓ గారు పేరెంట్స్కి ఇంటిమేట్ చేయకుండా ప్రొద్దున వాళ్ళకి సాబుదానా బియ్యం అదేదో వండి పెట్టిందంట. పిల్లలకి సాబుదానా బియ్యం వండి పెట్టి అది చేసింది. మళ్ళీ తర్వాత పెరుగన్నం పెట్టింది, అయినా తగ్గలేదు. తగ్గకపోతే అప్పుడు నర్సాపురం హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది. అక్కడ నర్సాపురం హాస్పిటల్లో ఇప్పుడు చెప్పినటువంటి 17 మెంబర్స్ 25 మెంబర్స్ అక్కడ 20 మెంబర్స్ రికవర్ అయింది. ఇక్కడ 5 మంది పిల్లలకి సివియర్ ఉంది కాబట్టి అక్కడ కాలేదు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు రాత్రి 7:30 గంటలకి పేరెంట్స్కి ఫోన్ చేయడం జరిగింది.